మీకేం తక్కువ ఇప్పుడు సార్ నేను ఓపెన్గా మాట్లాడాలంటే రితు చౌదరి అనే అమ్మాయికి ఒరిజినల్ మార్కెట్ ఉంది, ధర్మాలాగా ఫేక్ మార్కెట్ కాదు. ఎంతో కొంత జబర్దస్త్లో కష్టపడింది, చాలా కష్టపడింది, అది చేసింది ఇది చేసింది, ఎండ్ ఆఫ్ ద డే బిగ్ బాస్కి వెళ్ళింది. ఎంతో కష్టపడి వెళ్ళింది, నేను కాదన్నట్లా. ఆ అమ్మాయి వెళ్ళినప్పుడు ఎందుకు ఇలాంటి వాళ్ళతో అసోసియేషన్ తనకి? పోనీ వెళ్తున్నప్పుడు 2023లో వైఫ్కి అతనికి ఆ అమ్మాయి గురించి గొడవైందని ఆ అమ్మాయికి తెలుసు. ఆ అమ్మాయికి నేను ఫోన్ చేసి చెప్పా, నీ గురించి నాకు ఇలా వినిపిస్తుంది, ప్రతి చోట ధర్మాతో నువ్వు కనిపిస్తున్నావని నా ఫ్రెండ్స్ చెప్తున్నారు, ఇది నిజమైన రితు అని అడిగా. అయ్యయ్యో లేదండి, అసలు నేను అసలు ధర్మాతో నాకు అసోసియేషనే లేదని నువ్వు చెప్పావు, నేను నమ్మా. ఇది అబద్ధమా? అయిపోయింది. తర్వాత ఏమైంది, 2025లో నేనేదో నా షూస్ పోయినాయి అని నా ఫ్లాట్ సీసీటీవీ నేను ఓపెన్ చేసి చూస్తుంటే నాకు నువ్వు దొరికావు. బెడ్రూమ్లో కెమెరా పెట్టుకు ఏం చేయాలి నేను? నువ్వు నాకు కనిపించిన తర్వాత 4 నెలలో 6 నెలలో ఫుటేజ్ నేను చూశాక మొత్తం నా దగ్గర పెట్టుకున్నాక నీ బెడ్రూమ్లో నేను కెమెరా పెట్టకపోతే నువ్వు ధర్మ తెలివైన వాళ్ళు నన్ను ఏం క్వశ్చన్ చేస్తారు? మేము ఇంటిమేట్గా లేము, తెల్లవారుజామున వస్తే అయిపోయిందా అంటారు, అనరా? మీరు ప్రశ్న వేస్తారు, నేను సమాధానం ఇవ్వకూడదు. మీరు ప్రశ్న వేసినప్పుడు నేను సమాధానం ఇస్తే నేను చెడ్డదాన్ని. ఎలా కుదురుతుంది అలా? ఈరోజు మరి ధర్మ వాళ్ళ ఫాదరు ధర్మ నీకేం స్టాండ్ తీసుకుంటున్నారు చెప్పు? ఈ రోజుకి నీకు స్టాండ్ తీసుకుంటుంది యాజ్ ఎ ఉమెన్ నేనే. రితు చౌదరి గారు మదర్ కూడా చూస్తుంటే నేను చెప్తున్నాను, నా దగ్గర వీళ్ళ ఇంకా చాలా ఉన్నాయండి. వాళ్ళ ఫాదర్ అండ్ వాళ్ళ సన్ ప్రొవోక్ చేస్తున్నారు నన్ను బయటకు వదలమని. బయటికి వదులు వదులు వదులు, మా మమ్మీ డాడీ కూర్చోబెట్టి వదలకమ్మా నీకు దండం పెడతాం అంటున్నారు. వద్దమ్మా, నిన్ను ట్రిగ్గర్ చేస్తున్నారు వాళ్ళు, నిన్ను ట్రిగ్గర్ చేస్తున్నారు, రితు చౌదరి అనే అమ్మాయి లైఫ్ నాశనం అయిపోతుంది. వాళ్ళ ఫాదర్ ఒప్పుకున్నాడు కదండి. రితు చౌదరికి డ్యామేజ్ ఎవరు చేస్తున్నారు? వాళ్ళ ఫాదర్ వచ్చేయమన్నాడు, బెడ్రూమ్లో కెమెరాలు ఎందుకు పెట్టిద్ది, సినిమా ఇండస్ట్రీ అన్నాక ఇలాంటివి ఉండవా అంటున్నాడు. వాళ్ళ ఫాదర్ ఓపెన్గా ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ ఎవరు కూడా అమ్మాయికి స్టాండ్ తీసుకోవడానికి ప్రయత్నించట్లా. నువ్వు అసోసియేట్ అయింది నాతో కాదు సార్. అసలు